మూడు ప్రధాన పార్టీలు 17 సీట్లు తెలంగాణలో టఫ్ ఫైట్ నడుస్తోంది. పరస్పర ఆరోపణలు వాగ్దానాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్, ఈసారి గెలిచి చూపిస్తామని బీఆర్ఎస్, 10 సీట్లు పక్కా అంటూ బీజేపీ, ఇలా ఎవరికి వారు ధీమాగా దూకుడు పెంచారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కానుంది. ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరుకుంది. కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. 14 సీట్లను కైవసం చేసుకుని పార్టీని భూస్థాపితం చేస్తామంటూ సవాల్ విసురుతోంది. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్లను భారీ ఈవెంట్లా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి 19న నామినేషన్ వేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి రఘునందన్ రావు బీజేపీ తరపున 18న నామినేషన్ వేయనున్నారు. రఘునందన్ రావు నామినేషన్ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈటల రాజేందర్ ఈ నెల 18న మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఈ నెల 25న నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. భారీ ఎత్తున ప్రతి అభ్యర్థి యొక్క నామినేషన్ కేంద్రం నుంచి మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే రకంగా 19వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నామినేషన్కు స్వయంగా రక్షణ శాఖ మంత్రి పాల్గొనడం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా భారీ బహిరంగ సభల ద్వారా, భారీ ర్యాలీల ద్వారా ఈ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. గురువారం మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తరువాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బాస్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలోనే బీఫారాలు అందజేయనున్నారు. ఇక తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. ప్రజలకు వాగ్దానాలతో పాటు ఇతర పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి జై కొడతారో చూడాలి.